For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. గురుగారు, ఈ మధ్య భార్యాభర్తలు గొడవలు అయితే మనం చెప్పనక్కర్లేదు. ఎప్పుడు చూసినా భార్య చెప్పే మాట, నా హస్బెండ్ ఎప్పుడు వచ్చి నన్ను ఎప్పుడు చూసినా డ్రింక్ చేస్తూనే ఉంటారు, నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు, కొడుతూనే ఉంటారు, అసలు ఎంత మాన్పించాలనుకున్నా సరే ఆ మనిషి మందు మానట్లేదు అనే వీళ్ళ వేదన అయితే ఎక్కువ అయిపోయింది. అసలు ఒక మనిషి మందుకు కానీ ధూమపానం కానీ ఎక్కువ ఎడిక్ట్ అయితే దాని నుంచి బయటపడడానికి మన దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటుందా గురువుగారు? తప్పకుండా ఉంటుందమ్మా. కానీ ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధ్యతని నిర్వర్తించాలి. ఒక కుటుంబాన్ని నడిపే యజమాని అంటే ఒక ఇంట్లో భర్త బాధ్యతారాహిత్యంగా తాగుబోతూ ఉండొచ్చు, ఇంకో ఇంట్లో భార్య బాధ్యతారాహిత్యంగా తను భర్తని ఇద్దరి మధ్యలో గొడవలు, మొండిగా ఉండటము, ఇలాంటివి జరగచ్చు. రకరకాల సిచ్యుయేషన్స్ నేడు సమాజంలో జరుగుతున్నాయి. ఇందులో ఎవరిది తప్పు అనేది మనం చెప్పలేం. భార్య తప్ప, భర్త తప్ప అంటే వాళ్ళ అంతరాత్మకే వాళ్ళకి తెలుస్తుంది. మనం చెప్పలేం ఎవరిది తప్పని మనం అనలేం. ఎవరి సైడ్ వాళ్ళు మాదే కరెక్ట్ అని మనం అనుకుంటారు వాళ్ళు. సో ఏదేమైనప్పటికీ కూడా బాధ్యత అనేది ఒకటి. ఆ కుటుంబానికి ఒక భర్తగా నా బాధ్యత ఏంటి, నా భార్యని నేను ఎలా చూసుకోవాలి, నా పిల్లల్ని నేను ఎట్లా పెంచుకోవాలి, రేపు పొద్దున భవిష్యత్తులో వీళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ నేను ఇవ్వాలి, వీళ్ళకి ఎలాంటి విద్య చెప్పించాలి, వీళ్ళని ఎట్లాంటి ప్రయోజకులుగా చేయాలి. ముఖ్యంగా అమ్మ, ప్రతి ఒక్కరికి కూడా పిల్లల్ని సమాజానికి పనికొచ్చే విధంగా, దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు సఫలీకృతాన్ని సాధించాలి. తండ్రే బాధ్యత లేకపోతే, తండ్రికే బాధ్యతారాహిత్యంగా ఉండి ఆయన తాగుబోతవుతే పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఎలాంటి వ్యక్తులుగా తయారవుతారు వాళ్ళు? రేపొద్దున ఎలాంటి మెంటాలిటీ వాళ్ళకి డెవలప్ అవుతుంది? దానివల్ల రేపొద్దున సమాజంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క బాధ్యత. నేను కరెక్ట్గా ఉంటేనే నా కుటుంబం కరెక్ట్గా ఉంటుంది, నేను కరెక్ట్గా ఉంటేనే నా భార్య పిల్లలు కరెక్ట్గా ఉంటారు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన ఒక బాధ్యత మన మీద ఉంటుంది. ఒక భార్యాభర్త అంటే కుటుంబానికి ఒక సంసార రథానికి వాళ్ళు 2 చక్రాలు. ఏ ఒక్క చక్రం సరిగ్గా లేకపోయినా ఆ బండి నడవదు. 2 చక్రాలు బాగుండాలి, 2 చక్రాలు కరెక్ట్గా ఉండాలి. అప్పుడే సంసార రథం నడుస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుందని అతను, ఆ అమ్మాయి టార్చర్ భరించలేక తాగుతున్నాను వీడిని అడిగితే వీడు చెప్తాడు, తాగి వస్తున్నాడు కాబట్టి నేను టార్చర్ పెడుతున్నాను ఆవిడంట. ఇందులో విత్తు ముందా చెట్టు ముందా అంటే మనం ఏది చెప్పలేము. అందుకని ఎవరి అంతరాత్మకి వాళ్లే సమాధానం చెప్పుకొని ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్లో వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుంటే తప్పకుండా జరుగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే సఫర్ అవుతున్నారో, అంటే నా కుటుంబం మీద నాకు బాధ్యత ఉంది, నా పార్ట్నర్ మీద భార్య భర్త నాకు ప్రేమ ఉంది, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, కానీ ఈయన బాధ్యతారాహిత్యం వల్ల నా కుటుంబం ఇవాళ ఇలా అయింది అని అనుకుంటే కనుక వాళ్ళు చేయాల్సిన పరిహారం చక్కగా మనం 40 రోజులు ఒక 2 చపాతీలు చేసి, ఒక చపాతీని టెర్రస్ పైన పెట్టి ప్రకృతికి నివేదించాలి. అది కాకలు పక్షులు ఎవరో ఏవో తింటాయి. ఇంకో చపాతీని తీసుకొచ్చి కుక్కలకు పెట్టాలి, అది కూడా ఎర్ర కుక్కకి తినిపించాలి. తినిపించి ఆంజనేయ స్వామితో ఒక శ్లోకం ఉంది, మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రున్ సంహార మాం రక్షశ్రియం దాపయ బోహరే. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రున్ సంహార మాం రక్షశ్రియం దాపయ బోహరే. ఈ 2 చపాతీలు చేసి ఒకటి టెర్రస్ పైన పెట్టి ఇంకోటి ఎర్ర కుక్కకి పెడుతూ ఈ శ్లోకాన్ని నిరంతరం జపించుకోవడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో తప్పకుండా వాళ్ళ భర్తలో మార్పు వస్తుంది. తప్పకుండా అతను మారుతాడు, ఆ దుర్వ్యసనాన్ని వదిలేసి సరైన దారిలో పడతాడు. ఏదేమైనప్పటికీ కూడా ఏమాత్రం కొంచెం అవకాశం ఉన్నా కూడా ఎప్పుడైనా సరే మన గురించి మనం బాగుపడడానికి ఏం చేయాలనే దానికి బెస్ట్ పరిష్కారం జాతక పరిశీలన. పేరుని సంఖ్యాశాస్త్రం ప్రకారం, పుట్టిన తేదీ ప్రకారం పెట్టుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి బాధ్యతారాహిత్యంగా, మొండిగా, మూర్ఖంగా, దుర్వ్యసనాలకు బానిస అయ్యాడు అంటే అతని పేరులో ఉన్న నెంబరు, అతని జాతకం కూడా అందుకు కారణం అవుతుంది. దానికి తగ్గట్టే పరిస్థితులు వస్తాయి.
అతనేమనుకుంటాడు, ఈ పరిస్థితి వల్ల నేను తాగుతున్నాను అనుకుంటాడు. ఈ పరిస్థితి రావడానికి గ్రహస్థితి అతని పేరు కారణం అవుతుంది. సో దీన్ని మనం సరి చేసుకోవడం ద్వారా, చూపించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు, జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. మన భార్యా పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తే మనం సమాజానికి మెరుగైన సంతానాన్ని, బాధ్యత గల పౌరుల్ని సమాజానికి ఇచ్చిన వాళ్ళం అవుతాం. తల్లిదండ్రులు ఇద్దరు ముఖ్యంగా బాధ్యతగా ఉండాలి. నేటి బాలలే రేపటి పౌరులు అంటే, నేటి సన్మార్గంలో ఉన్న బాలలే రేపటి దేశానికి పనికొచ్చే పౌరులు అవుతారు తప్ప అందరు బాలలు దేశానికి పనికొచ్చే వాళ్ళు ఎవరు. కొంతమంది సమాజానికి గుదిబండగా మారే సంతానం ఉంటారు. దుర్వ్యసనాల బారిన పడిన వాళ్ళు సమాజానికి వాళ్ళు కంటకంగా మారుతారు. కానీ సవ్యంగా పిల్లలు ఎదిగి దేశానికి, సమాజానికి, కుటుంబానికి ఉపయోగపడాలనుకుంటే, వాళ్ళు సన్మార్గంలో పెరగాలనుకుంటే తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలి, పిల్లల్ని బాధ్యతగా పెంచాలి. తద్వారా అన్ని రకాలుగా కూడా పిల్లలు బాధ్యతాయుతమైన పౌరులుగా మారుతారు. గురుగారు, మనం చూస్తున్నాం కదా గురుగారు, ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది తండ్రులు అసలు బాధ్యత లేకుండా వాళ్ళ భార్యలు కూడా ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి జనరేషన్లో బతుకుతున్నాం మనం. అన్ని రకాల పరిస్థితుల్ని, అంటే కలియుగంలో ఉండే కలికాలం మొత్తాన్ని మనం చూస్తున్నామమ్మా. ఒక భర్తే కాదు, కొన్ని కుటుంబాలు భార్య వల్ల ఇబ్బంది పడుతున్నాయి, కొన్ని కుటుంబాలు భర్త వల్ల ఇబ్బంది పడుతున్నాయి, కొన్ని కుటుంబాలు ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతున్నాయి, కొన్ని కుటుంబాలు అనేక రకాల ఇబ్బందుల వల్ల, అప్పుల వల్ల బాధపడుతున్నారు. రకరకాల సమస్యలు సమాజంలో. సో కలికాలాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మనం మంచి జీవితాన్ని పొందాలంటే చక్కగా మన జాతకాన్ని పరిశీలించుకొని, మన పేరును మంచిగా పెట్టుకొని, మనం సద్బుద్ధిని ప్రసాదించమని భగవంతుడిని వేడుకొని సన్మార్గంలో నడవటమే దీనికి పరిష్కారం. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.